హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో మిల్క్ మేడ్ తోటి స్వీట్ షాప్ స్టైల్లో కోవా రెసిపీని చూపించబోతున్నానండి. జనరల్గా మనం కోవా అనగానే పాలని బాగా ఎగరబెట్టేసి దాంతో కోవాని ప్రిపేర్ చేస్తాము. దానికోసం చాలా టైం పడుతుందండి. బట్ ఇలా మిల్క్ మేడ్తో ఒక్కసారి కోవా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 380 గ్రామ్స్ మిల్క్ మేడ్ టిన్ ఉంటుంది కదా, ఒక కంప్లీట్ ఫుల్ టిన్ తీసుకోండి. అలాగే అరకప్పు వరకు పచ్చి పాలను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మిల్క్ మేడ్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేయకుండా మీరు వదిలేసారంటే అడుగు అనేది మాడిపోతుంది. కాబట్టి మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా కొంచెం బాగా వేడైన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పెరుగును వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పెరుగు మొత్తం కూడా దీనికి బాగా పట్టేసి అలాగే కోవా అనేది కొంచెం దగ్గరగా అయ్యి చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గరికి అయ్యి చిక్కబడ్డ తర్వాత ఇందులోకి ఇప్పుడు పావు కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిలో ఒక 50% వరకు ముందుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి అనేది కోవాకి బాగా పట్టే విధంగా ఇలా లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా నెయ్యి అనేది బాగా పీల్చేసుకుంటుందండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ కోవా అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుందండి. మీకు ఈ వీడియోలో చూసినట్లయితే అర్థమైపోతుందండి. చల్లారిన తర్వాత కోవా అనేది ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. లేదు మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం లూజ్గా ఉన్నప్పుడు ఒక 2 మినిట్స్ బిఫోర్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ స్వీట్ అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్ కోవా లాగానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెడితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.